పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు. ఆయన ఏదైనా తలుచుకున్నారు అంటే ఒక అర్థం పరమార్థం రెండు ఉంటాయండి. ఒక యజ్ఞాలు యాగాలు ఎప్పటి నుంచో అయితే నేను వినలేదు. నేను చెప్పాలంటే నాకు అంత ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేదు. సామూహికంగా జరిగే ఈ కార్యక్రమాలు అనేది ఒక లోక కళ్యాణార్థం, ప్రపంచ శాంతి కోసం. కలియుగ వెంకటేశ్వర స్వామి అంటారు, వైభోగ వెంకటేశ్వర స్వామి అంటారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు. రకరకాల పేర్లు ఉండొచ్చు. అంటే ఏంటి, సహస్రార స్థితి, యూనివర్స్ ప్లాన్. అందరూ వచ్చి మనం పాల్గొంటున్నామంటే అది మహాభాగ్యంగా మనం అందరూ దాన్ని తీసుకొని, మరియు తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటే ఈ కిందన పాదాల దగ్గర మన మహతి హాల్లో తిరుపతి నడిబొడ్డున ఇంతమంది కలిసి సామూహిక ధ్యానం చేస్తున్నామంటే అది యజ్ఞం కాకపోతే ఏమవుతుంది చెప్పండి. మరి ఈ రోజు పిఎంసి ఛానల్ ద్వారా సత్య దర్శనం ప్రతిక్షణం అనేది అది అందరికీ వెళ్ళాలనేదే ఈ పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య లక్ష్యం. పిఎంసిని ఇంకా బలోపేతం చేయాలి. మనం అన్ని భాషల్లో తీసుకురావాలి. ఇంకా ఒక తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం అని కాకుండా సాక్షాత్ పరమేశ్వరుడికి మూడో కన్ను ఉంటుంది. మరి మన పత్రిజీ యొక్క మూడవ కన్ను పిఎంసి ఛానల్. ఎన్ని లక్షల మందికి ఎన్ని దేశ విదేశాలకు వెళ్తుందో ఆలోచించండి. తిరుపతి అంటే మరి ఇంకెలా ఉంటుందో దాని యొక్క ప్రభావం ఆలోచించండి. లోక కళ్యాణార్థం దానికోసం ప్రతి ఒక్కరూ రావాలి, పాల్గొనాలి. మీ వంతు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలి.